కొంచెం ఫ్లో. భాగంగా ఆలేరులో మనం రైతు కార్మిక సంఘాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక సోదరులు, రైతు సంఘాల నాయకులందరికీ విప్లవాభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆలేరులో ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కూడా దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మె. ఈ సమ్మె దేశంలో చరిత్రాత్మకమైనటువంటి సమ్మెగా నిలవబోతుంది. ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ విధానాలు అనేటివి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉందో ఆ ప్రజలకు నష్టదాయకమైనటువంటివి. ఎందుకంటే జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే అనేక మంది కార్మికోద్యమ నాయకులు, కార్మికులు వీరోచితంగా పోరాడి 44కు పైగా కార్మిక చట్టాలను సాధించుకున్నారు. ఈ 44 కార్మిక చట్టాల విజయం అనేది ఈ దేశ కార్మిక వర్గ విజయంగా మనం భావిస్తున్నాము. ఈనాడు ఏ పోరాటం చేయనటువంటి, పోరాట చరిత్ర ఈరులైనటువంటి, త్యాగాలకు వెనుకాడుతున్నటువంటి, చరిత్ర అయినటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ పోరాట వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో దేశంలో ఉన్నటువంటి రైతాంగం, కార్మిక వర్గం, ప్రజలు, పేదలు, కష్టజీవులు అందరూ కూడా మూకుమ్మడిగా ఐక్యంగా ముందుకు వచ్చి ఈ బీజేపీ నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయంగా ఈ పార్టీని సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం 4 లేబర్ కోడ్లు అనేది ఈ కార్మిక వర్గానికి ఉరితాడు లాంటివి. అందుకే సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతున్నాం, బేరసారాలు ఆడే హక్కును కోల్పోతున్నాం, సమ్మెలు చేసే హక్కును కోల్పోతున్నాం, యూనియన్లు పెట్టుకునే హక్కును కోల్పోతున్నాం. 8 గంటల పనిదినం ఏదైతే ఉందో 12 గంటల వరకు కొనసాగేటువంటి పరిస్థితి రాబోతుంది. అందుకే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాట చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గాన్ని నరేంద్ర మోడీ బీజేపీ ఏదో చేయాలని చూస్తుంది. కానీ ఇది ఆయన తరం కాదు. కాబట్టి తరతరాలుగా సాధించి పోరాడినటువంటి హక్కులు, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి దేశ కార్మిక వర్గం సన్నద్ధమై ఉన్నది. ఆ వైపుగా ఈనాడు రైతు వ్యతిరేక బిల్లు ఏదైతే ఉందో, విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మార్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. విత్తనాలు కోరుకొని విత్తనాలు పంట పండించుకునే స్వేచ్ఛ అయినాడు రైతులకు లేదు. విద్యుత్ సవరణ చట్టం అనేది మోటార్లకు మీటర్లు బిగించి రైతుల పట్ల అదనపు విద్యుత్ ఆర్థికము భారాన్ని మోపే పరిస్థితి ఉంది. వీటికి వ్యతిరేకంగా మనం అందరం కూడా రాబోయే కాలంలో ఇంత